చందుర్తి మండలం మల్యాల గ్రామంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ను సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. అనంతరం మల్యాల గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ కళ్లంను ప్రభుత్వ విప్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ మల్యాల గ్రామంతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని పేర్కొన్నారు. గతంలో మల్యాల గ్రామంలో కార్పస్ ఫండ్ కట్టకుండా వాటర్ ట్యాంకు నిర్మించాలని గుర్తు చేశారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతున్నామన్నారు. గతంలో జెడ్పీటీసీగా ఉన్న సమయంలో అనేక నిధులతో మన ప్రాంతంలో అనేక నిధులు వెచ్చించారని పేర్కొన్నారు. మల్యాల గ్రామంలో బ్యాంక్ ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మల్యాల గ్రామంలో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మల్యాల గ్రామంలో సభ పెట్టి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1731 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో అసెంబ్లీలో అచ్చైన పుస్తకాల్లో రాష్ట్రంలో 9 ప్రధాన ప్రాజెక్టుల్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును చేర్చి దానికి మొన్నటి బడ్జెట్ లో 325 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. చందుర్తి మండలంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, దారం చంద్రం, శ్రీనివాస్, చంటి ప్రసాద్, మల్లారపు రాజయ్య, ప్రతిపక్ష శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనం ఒక ట్రాన్స్ఫార్మర్ ను రైతులకు ఈ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకొని వచ్చి 66 ప్రారంభం చేసుకుంటే ఇప్పుడే 100 అయితే బాగుంది అంటున్నారు. 100 కూడా చేసుకుందామని చెప్పని సెస్ చైర్మన్ రామారావు గారు అంటున్న సందర్భంలో వేదికపై నాతో పాటు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి వారు, సెస్ డైరెక్టర్గా ఉన్నటువంటి మిత్రుడు శ్రీనివాసరావు గారు, ఈ ప్రాంతానికి సేవలు అందిస్తూ ఉన్నటువంటి మిత్రుడు నాగం కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రజా జీవితంలో ప్రజాప్రతిలో ఉన్నటువంటి భూమన్న కానీ, గ్రామంతో నాకు చక్కటి అవినాభావం సంబంధం ఉంది. రాజకీయాలకు రానప్పటి నుండి కూడా మల్యాలకు వచ్చిపోయేవాడిని. బహుశా 88, 89లో ఎందుకు వచ్చిందో మీకు తెలుసు. వ్యాపార నిమిత్తం ఉదయం లేస్తూ 9 గంటలకు మల్యాలలో ఉండేవాడిని. సాయంత్రం 5 గంటలకు పోయాడు. అప్పుడు జనార్దన్ హోటల్లో ఉదయం పూట టిఫిన్. ఎవరు ఈ ప్రాంతంలో ఎవరైనా జనం దగ్గర రావాల్సిందే. ఇప్పుడు ఎల్ఐ దగ్గర ఉన్నట్టు ఆనాడు అంటే ఆ విధంగా అప్పటి నుంచి కూడా ఒక సంబంధం. ఆ తర్వాత 90లో జిల్లా పరిషత్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా మా బిడ్డని ఓన్ చేసుకోవడం. ఆ రోజు పెద్దలు ఆనందరావు గారు ఉండ్రి. సంబంధించి ఏ కాగితం వచ్చినా ఏ సమస్య వచ్చినా నా సమస్యకు భావించి సమస్య పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేసిన పదవులు ఉన్నా లేదు. ఇప్పుడు బాగా గుర్తు, భూమన్నతో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, రాజు అప్పుడు ఉప సర్పంచ్ ఉండే, తర్వాత ఎంపీడీ. ఈ మండలంలో 9 ప్రాంతాల్లో అన్న పైసా 20% కాన్ఫ్యూషన్ లేకుండా ఆ కాలంలో ఎమ్మెల్యే స్థాయిలో పోటీపడి తీసుకొని వచ్చిన నా సొంత గ్రామం రుద్రంగులు తిరుమలరావు ఒక వాటి టైం కట్టించి నేను 8 కట్టించిన. ఆ 8కి ఎక్కడ కూడా అనా పైసా కూడా కట్టకుండా ప్రభుత్వంగా తీసుకొచ్చిన. అంటే కమిట్మెంట్ ఆ విధంగా పని చేయాలని చెప్పినటువంటి తత్వం ఉన్నటువంటి వాడికి ఆ సంఘటన ఒకటి గుర్తు చేస్తున్నా. ఆ డబ్బులు మీరు ఇతరత్ర ఉపయోగించుకోండి. ఇప్పటికే మీరు ఒక మాట అన్నారు, 5-6 లక్షలు పెట్టి ఇక్కడ మీరు రైతులందరూ కూడా శ్రమపడి ఇది చేసుకున్నామని. అది కొంచెం బాధ అనిపించింది. ఎందుకు పెట్టుకోవాలి రైతులు అని చెప్పనమాట. రైతులు చేస్తున్న సేవకు వాళ్ళ నుంచి డబ్బుని తీసుకోవాలి చెప్పండి. ఆనాడు కూడా ఇదే మాట అన్నా వీరితో, ఎందుకు మీ డబ్బు మమ్మల్ని మీరు ప్రజా జీవితం ఎంపిక చేశారు కాబట్టి మేము ఇవ్వాలి కాబట్టి మేమే తీసుకొచ్చి ఇస్తామని చెప్పని ఆనాడు తీసుకొని. ఆ విధంగా అంటే ప్రజా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రజాప్రతినిధులు ఉండాలని చెప్పినటువంటి ఆలోచన కట్టుబడి ఉన్నటువంటి వాడిగా సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్య ఉంది, డబ్బు ఇవ్వాలి, నేను పోతా, సమస్య నా దగ్గర నాకు అంటుకుంటుందేమో జట్ల మీద అని చెప్పని ఎక్కడ కూడా ఆగలేం. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉన్నాం. ఆ సమస్య పరిష్కారం దేడిగా పనిచేస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే ఇంకా నెల, మొత్తానికైతే సమస్య పరిష్కారం చేయాలని చెప్పినటువంటి ఆలోచనతో చెప్పి ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఈరోజు మీ ఆశీస్సుతోటి మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం, పెద్ద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ విప్పుగా అవకాశం కల్పించడం. ఆనాడు కూడా మీరు జెడ్పీటీసీగా నాకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ అవకాశం ఇచ్చినప్పుడు జిల్లాలో ఉన్నతాధికారులతో పరిచయం ఏర్పడి ఆనాడు కూడా శాసనసభ్యులు సమానంగా మన ప్రాంతాన్ని నీళ్ళు తీసుకొచ్చుకున్నాం. నాకు బాగా గుర్తు, మీరు జరుగుతూ ఉంది తెలుగుదేశం. నేను 9 సంవత్సరాలు మొదటిసారి జెడ్పీటీసీ ఎంపీ ఉన్నప్పుడు ప్రతిపక్షమే కాంగ్రెస్ పార్టీ బిడ్డగా పనిచేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా అధికార పార్టీతో ధీటుగా మనం నిధులు తీసుకుని వచ్చిన క్రమంలో మీరు అనే పథకం వచ్చింది. ఆ రోజు మీరు వచ్చినప్పుడు దేవవ్రత కంట గారు వ్యక్తిగతంగా చాలా అభిమానం ఉన్నటువంటి ఆయన ప్రతి ఎమ్మెల్యేకు 4 ప్రొక్కులు ఇచ్చారు. ఏది చెరువుల సంబంధించి ఇప్పుడు మిషన్ కాకపోతే ఏదైతే మీరు చేశారు ఆ రోజు మీరు చెరువులను తీయాలి. కేవలం చందుర్తికి 4 ఇచ్చింది. ఎమ్మెల్యేలకు అన్ని నియోజకవర్గాలు 4 ఇస్తే మన చందుర్తి కాడని 4 ఇచ్చాడు. ఆ 4 ప్రొక్కులు ఇస్తే బొమ్మ కన్నా ఎక్కడ ఏముంటే
ఆనాడు ఈరోజు గురుకులాల్లో సీట్లకు ఎంత డిమాండ్ ఉందో ఆ రోజు ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో కూడా అదేవిధంగా డిమాండ్ ఉంటుండే. చంద్రుతిలో 100కు 100 సీట్లు పూర్తయినాయి. మరి పిల్లలు ఉన్నారంటే ఇవ్వని అన్నప్పుడు రామారావు గారిని ఆనాడు మంత్రి ప్రాంతంలో ఖాళీ ఉన్న సీట్లను జిల్లా వ్యాప్తంగా రేషనరీలు చేసి ఆ సీట్లను చంద్రుతి తీసుకొచ్చి ఆనాడు కూడా పిల్లలకి ఇప్పించినటువంటి సంగతి చెప్తున్నాను. ఈరోజు కూడా అదేవిధంగా గురుకులాల్లో మన ప్రాంతానికి సంబంధించి ఈ మధ్యలో సంఖ్య చెప్పగాని 100ల మంది ఎవరికైతే కావాలనుకుంటే అది కూడా రాష్ట్ర స్థాయిని రేషన్ చేసి ఎక్కడ సీట్లు కాలని వాటన్నిటి కూడా ఇప్పించేటువంటి ఏర్పడేసి అంటే వెసులుబాటు అవకాశం మీ బిడ్డకి అవకాశం ఇచ్చినప్పుడు మీకు సేవ చేస్తాను సేవ కూడా ఉంటానని చెప్పిన క్రమంలో మనకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రం తప్పనిసరిగా నేను ఆ కార్యక్రమాన్ని అమలు చేసినట్టు కార్యక్రమం చేస్తున్నా. కాకపోతే ఇక్కడ కొన్ని నేను ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నాను కొన్ని సంఘటనలు అన్నదమ్ములకు సంబంధించిన పంచాయతీలు కానీ భూములకు సంబంధించిన గిట్ల